అమరత్వ గురువులందరికీ కూడా ఆత్మపూర్వకమైనటువంటి ప్రణామాలు. ముఖ్యంగా ఈ సెషన్లో ఉంటున్నటువంటి రామ్తా మాస్టర్ గారికి, శ్రీపాద శ్రీవల్లభుల స్వామి గారికి, పత్రిజీ గారికి ఆత్మపూర్వకమైనటువంటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ వెల్కమ్ మాస్టర్స్. ప్రేమ మాధుర్యం 6వ రోజు వర్క్షాప్ మనం తెలుసుకుంటున్నాం. ఈ రోజు నుంచి మాస్టర్స్ మనం అన్నీ కూడా భౌతిక జీవితంలో మనం ఎలాగైతే ఉంటామో ఆ భౌతిక జీవితాన్ని మనం ఎలా అనుభవిస్తామో అవన్నీ కూడా మన ద్వారా చెప్పబడతాయి మాస్టర్స్. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఈరోజు దైవం తల్లి తండ్రులతో ప్రేమ. తల్లితో ఎలా ఉండాలి, తండ్రితో ఎలా ఉండాలి, ఆ ప్రేమతో ఎలా ఉండాలి అనేటువంటి భావనని మనం చెప్తాం మాస్టర్స్. దానికంటే ముందుగా హ్యాపీ మాస్టర్స్ మొన్న జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ బ్లూ పిరమిడ్ టీవీ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ దాంట్లో వస్తున్నటువంటి వీడియోస్ని ఆస్వాదించండి. ప్లస్ ఇప్పుడు మనం దైవం తల్లి తండ్రులతో ప్రేమ, ఏ ఆకాంక్షలు లేకుండా ఇవ్వడం. నిన్న మొత్తం కూడా మనం చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం? ఇస్తూనే ఉండాలి అని దాంట్లో ఏ ఆకాంక్షలు కూడా ఉండకూడదు, అంటే ఏ కోరికలు కూడా ఉండకూడదు. అండ్ మహాప్రసాదంగా భావించి పుచ్చుకోవడం. ఇక్కడ మా గురువుగారు ఒక రెండే మాటలు చెప్పారు. ఏ ఆకాంక్షలు లేకుండా ఉండడం ప్లస్ మహాప్రసాదంగా భావించి ఇచ్చిపుచ్చుకోవడం. నేను ఈ విషయాన్ని విపులంగా మీకు చెప్తాను. ఇచ్చిపుచ్చుకోవడంలో నుంచి మధురమైన ప్రేమ అనే భావన పుట్టుకొస్తుంది అని మనం తెలుసుకున్నాం కదా. నిన్న మొన్న మన సెషన్స్లో మనం ఏం తెలుసుకున్నాము? ఇవ్వడంలోంచే మధురమైన ప్రేమ పుట్టుకొస్తుంది మనం తెలుసుకున్నాం కదా. మరి మీకు ప్రశ్న అండి, మీకు పెద్ద ప్రశ్న ఇస్తున్నా. మీకు జన్మ ఎలా లభించింది అంటారు? మీకు జన్మ ఎలా లభించింది? ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్నటువంటి జన్మ మీకు ఎలా లభించింది అంటే ఈ ప్రేమ భావనే వికసించి విరబూసి మీకు జన్మనిచ్చిందండి. అంటే మీ తల్లిదండ్రుల మధ్య పుట్టిన ప్రేమ నుండి మీకు తనువుని ప్రసాదించింది. మీ తల్లిదండ్రులు సంగమం చేస్తేనే కదా మీకు తనువు ఆవిర్భవించింది. మీ తనువు వాయుడి నుంచి రాదండి, మహాశూన్యం నుంచి ఆత్మ వస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి మాస్టర్స్. మహాశూన్యం నుంచి ఆత్మ మాత్రమే వస్తుంది. కానీ మీ శరీరం ఎలా వచ్చింది? మీ తల్లిదండ్రుల సంగమం నుంచే మీకు తనువు ఆవిర్భవించింది. కాబట్టి మీ జననం ఏంటో తెలుసా? మీ తల్లిదండ్రుల ప్రేమే. నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఈ బుక్ లేకపోయిన వాళ్ళు నోట్ చేసుకోండి. మీ జననం ఏదైతే జరిగిందో అది మీ తల్లిదండ్రుల ప్రేమ ద్వారా సంభవించింది. ఇంకా రాంతా చాలా చెప్తాను. మీకు జన్మనివ్వడానికి కారణమైన
మీ తల్లిదండ్రుల కలయికలో మీ తల్లిదండ్రులు ప్రేమని ఒకరికి ఒకరు పుచ్చుకుంటూ అలా ఇచ్చి అలా పుచ్చుకోవడంలో వారు మహానందాన్ని చవి చూశారు. అందుకే మీరు జన్మ తీసుకున్నారు. అది మీరు ఎంతమంది అర్థం చేసుకుంటారు? అలా వారి ప్రేమకు, వారి ఆనందాన్ని, వారి కలయికకి మనం వీఆర్ గాడ్ అంటున్నాం. కానీ గాడ్ అనేటువంటి మీరు ఎలా ఆవిర్భవించారు? అసలు మీరు ఎలా పుట్టారు? మన మామూలు మాట చెప్పాలంటే అంటే ఈ సెషన్లో రామత మనకి ఆన్సర్ ఇస్తారు. అలా వారి ప్రేమకి, వారి ఆనందానికి, వారి కలయిక ప్రతిరూపంగా ఆవిర్భవించిన మీరు వాళ్ళని తల్లిగా, తండ్రిగా గుర్తిస్తూ ఉన్నారు. అర్థమైందా మాస్టర్స్? మీరు వారి ప్రేమకి, వారి ఆనందానికి, వారి కలయికకి ప్రతిరూపంగా మీరు ఆవిర్భవించారు. మీరు వారిని తల్లిగా, తండ్రి వ్యవహరిస్తున్నారు. అంటే ఇక్కడ మీ జన్మ కారణం ఏంటి కదా? మీ జన్మకి కారణమే ప్రేమ. మీ తల్లి తండ్రుల మధ్య ఆవిర్భవించిన ప్రేమే మీ జన్మకి కారణమే. ప్రేమ అంటే ఇవ్వడం, పుచ్చుకోవడం. కాబట్టి ప్రేమ వ్యవహారంలో అందరూ కూడా ఇచ్చేవారు, పుచ్చుకునేవారు ఇక్కడ ఇద్దరు ఉంటారండి. మీ ఆవిర్భావ రహస్యం ఇక్కడ చెప్పబడుతుంది. సో జాగ్రత్తగా ఉంది. మీ తల్లి గారు స్వీకరించే వారిగా ఉన్నారు, మీ తండ్రి గారు ఇచ్చేవారిగా ఉన్నారు. కాబట్టి పురుషుడు అంటే మీ తండ్రి గారు తన ప్రేమ తత్వాన్నంతా, ఒకానొక తండ్రి తన ప్రేమ తత్వాన్నంతా ఒక విత్తనంలో పొందుపరిచి ఆ విత్తనాన్ని మీ తల్లి గారికి ఇచ్చి ఈ ప్రేమ వ్యవహారంలో ఇవ్వడం అనేటువంటి అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు. ఇవ్వడం అనేటువంటి మహా అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు. అయితే ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ స్త్రీ మహదానందంగా ఆ ప్రేమ విత్తనాన్ని స్వీకరించి పుచ్చుకోవడం అనే అద్భుతమైన పాత్రని నిర్వర్తిస్తుంది. ఇలా అద్భుతమైన ఆ ప్రేమ వ్యవహారంలో ఇచ్చి పుచ్చుకోవడం అనే ఆ వ్యవహారం అనేది జరిగింది. సో కాబట్టి మాస్టర్స్ ఇక్కడ మీ తండ్రి గారిని, మీ తల్లి గారిని మీరు తలుచుకోండి మాస్టర్స్. ఒకసారి కళ్ళు మూసుకొని తలుచుకోండి. వారిద్దరూ కలిసి మీకు జన్మనిచ్చారు. అద్భుతమైన మీకు జన్మనిచ్చారు. దాన్ని మీరు తలుచుకోండి. ఓకేమా? సో ఇది అంటే అమ్మ ప్రేమకి ప్రతిరూపంగా బిడ్డకి జన్మనిస్తుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఆ స్త్రీ, ఆ తల్లి ఏమనుకుంటుంది తెలుసా? తను ఇవ్వగలగడం
అనే పాత్ర పోషిస్తుంది. అమ్మ మనకి ఇవ్వగలగడం అనే పాత్ర పోషిస్తుంది. అది ఒక కొత్త ప్రేమ వ్యవహారం అంటారు అంతా. అది కొత్త వ్యవహారం కాదు. అది ఎప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం. తల్లి మనకి ఇస్తుంది. మరి అలాంటప్పుడు తల్లిదండ్రుల్ని సృజనాత్మకమైనటువంటి ప్రేమకు ప్రతిరూపంగా మనం భావించాలి. మనం మొట్టమొదటిగా ఎవరినైనా ప్రేమించాలి అంటే తల్లిని ప్రేమించాలి, తల్లిని ప్రేమించాలి. వారి యొక్క ఇవ్వడం అనే కోరిక ద్వారా మనం ఇక్కడ ఉన్నాం. మీరున్నారు, నేను ఉన్నాను, యూట్యూబ్లో చూస్తున్నాం, ఇంకా వేల మంది ఉన్నారు. ఎలా ఉన్నాం మీరు? ఇవ్వడం అనేటువంటి కోరికతోటే ఉన్నాం కదా. అవును, అది నిజమే కదా. ఆ సృజనాత్మకమైన ప్రేమ, ఆ అద్భుతమైన ప్రేమ మాధుర్యము, ఆ మధుర సంగమము జరిగిన ఆ దివ్య క్షణంలోని అందరి అంకురార్పణ చేయాలి. ఈ సెషన్ ద్వారా నా ద్వారా చిన్న విషయం చెప్పాలి. నన్ను మాస్టర్ క్వశ్చన్ చేశారు. క్వశ్చన్ కాదు, ఒక మెసేజ్ చెప్పారు. అల్లా భక్తులు మీరు ఇప్పటిదాకా క్రియేటర్ రామ్సార్ చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ప్రేమ చెప్తున్నారు, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అన్నారు. నేను ప్రతిదీ చెప్పగలను, ప్రతి మాస్టర్ నేను చెప్పగలను. నేను ఎలా చెప్పగలను అంటే అది ఒకానొక రహస్యమే అండి. అది నేను మీకు రేపు చెప్తాను. బ్లావెట్స్కిని చెప్పగలను, అరవిందుని చెప్పగలను, అత్రి గారు చెప్పగలను, బాబాజీని చెప్పగలను, రామ్సాని చెప్పగలను, ఎవరిని చెప్పగలను. ఎలా నేను చెప్పగలుగుతున్నాను అంటే yes, ఒక రహస్యమే. అది నేను రేపు మీకు చెప్తాను. ఎందుకంటే నాలాగా మీరు కూడా రావాలి, అది అవలంబించి మీరు కూడా చెప్పగలగాలి. రేపు చెప్తాను అనమాట. ఓకేనా? రైట్. అన్నీ చెప్పగలను. ఈ సృష్టిలో పుట్టినటువంటి ప్రతి ఆధ్యాత్మిక ప్రశ్నకైనా నా దగ్గర సమాధానం ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పగలను. ఎందుకో అది ఎలా జరిగిందో రేపు మీకు చెప్తాను. చూడండి, ఈ కోణంలోంచి పరిశీలించండి. ఈ కోణంలోంచి ప్రేమమూర్తులమైనటువంటి మనం ఆవిర్భవించాము. ప్రేమమూర్తులైనటువంటి మన తల్లిదండ్రులు పవిత్ర సంగమం చేయగలగాలి. పవిత్రంగానే కనిపిస్తారు. ఒకవేళ మీరెవరైనా, చిన్న విషయం, మీరెవరైనా సరే, మీరెవరైనా మీ అమ్మగారిని కానీ మీ నాన్నగారిని మీకు దూరంగా ఉంచుకుంటుంటే ఇంటికి పిలుచుకోనండి, మీ దగ్గర ఉంచుకోండి. వాళ్ళు దేహాలలో ఉన్న దేవుళ్ళు, వారు దేహాలలో ఉన్న దేవుళ్ళు, దేహాలలో ఉన్న దేవుళ్ళు సంగమం చెంది మిమ్మల్ని పుట్టించారు. మీరు వారికి ఎప్పుడు కూడా, ఇప్పటికైనా సరే వారికి దూరంగా ఉంటే మీ దగ్గరగా పిలుచుకోండి. అమ్మని అదే వాళ్ళకి ఏం కావాలి ఇబ్బంది, అది మీకు ఇబ్బందిగా అనిపించచ్చేమో, కానీ ఎక్స్క్యూజ్ మీ సార్, వారు మీకు జన్మనిచ్చినప్పుడు వారు పడ్డ ఇబ్బంది ఇప్పుడు మీ పడుతున్న ఇబ్బంది కంటే చాలా చాలా ఎక్కువ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. మాస్టర్ చెప్పండి.
వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది సార్. మరి వీడియో ఆఫ్ చేద్దామా సార్? సిగ్నల్స్ బాగానే ఉంది కానీ మరి వాయిస్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్స్ అయితే బాగానే ఉన్నాయి సార్, వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. అవునా? ఓకే. ఉమ్. మరి వీడియో ఆఫ్ చేయనా మన ల్యాప్టాప్? చేయండి సార్, ఒకసారి చేసి చూద్దాం. సో దేవుడు ఎస్ సార్, అట్లనే కంటిన్యూ దేహధారి. బాగుంది. బాగుందండి. ఎస్ సార్. సో దేవుడు దేహధారి అయి దేవుడు దేహధారి అయి స్త్రీ పురుష రూపాలలో ఈ భూతలానికి వచ్చి తన సహజతత్వమైనటువంటి దాన్ని చేస్తున్నాడు. అందుకే ఆ తల్లి తండ్రి సంగమంలోంచి మనం ఆవిర్భవించే మాస్టర్. ఈ సెషన్ ద్వారా నేను మీకు చెప్తున్నటువంటి నా ద్వారా మీకు చెప్పబట్టిన జ్ఞానం ఏంటంటే, మీ తల్లిదండ్రుల్ని ప్రేమించండి, మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, మీ తల్లిదండ్రుల్ని ఆరాధించండి. వారు ఒకవేళ మీకు దూరంగా ఉండుంటే దగ్గరికి పిలిచి వారిని ఆదరించండి. కానీ ఈ జ్ఞానం తెలీదు మన తల్లిదండ్రులకి. అందుకే మీకు తెలిసిన జ్ఞానం, రామ్తా ఏమంటారు తెలుసా, మీకు తెలిసిన జ్ఞానం మీ తల్లి తెలియకపోవచ్చు. మీకంటే మీ పిల్లలు మరింత జ్ఞానవంతంగా ఉండొచ్చు. కానీ అంతరంలో ప్రేమ అనే మధుర భావన పొంగి పొర్లినప్పుడు, ఆ ప్రేమని తనువు కూడా తట్టుకోలేకపోయినప్పుడు, ఆ ప్రేమ కట్టలు తెంచుకొని అదే స్థితిలో ఉన్నటువంటి మీరు జన్మ తీసుకున్నారు. మీ జన్మ మీ తల్లిదండ్రుల యొక్క సంకల్పం. సో ఈ సెషన్ ద్వారా మనం చెప్పాలనుకున్న ఒకటే విషయం ఏంటంటే, లవ్ యువర్ పేరెంట్స్, లవ్ యువర్ మదర్, లవ్ యువర్ ఫాదర్. వారిని మీరు ఎక్కడికైనా పంపించినా సరే మళ్ళీ పిలిపించుకోండి, వారి ప్రేమలో ఉండండి. ఎందుకంటే ఆ రెండు చూడండి, అలా తల్లిదండ్రులు ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది ఒక మహోన్నతమైన వ్యవహారం కదా. అది చిన్న విషయం కాదండి. మీరు జన్మ తీసుకున్నారు అంటేనే మీ తల్లిదండ్రులు చేసినటువంటి ఒకానొక మహోన్నతమైన వర్క్, డివైన్ వర్క్. అందుకే రామ్తా ఏమంటారు సార్, మీకు మీ జీవితం విలువ తెలిసినా తెలియకపోయినా, మీ జీవితం మీకు నచ్చినా నచ్చకపోయినా, ఈ జీవితం మీకు మీ దేవుడు ఇచ్చిన అద్భుతమైన ప్రేమ కాబట్టి తల్లిదండ్రుల్ని గౌరవించండి మరి. వారు ఎక్కడ ఉన్నా సరే వారిని దగ్గరికి పిలుచుకోండి. ఎందుకంటే వారిద్దరూ ఒక ప్రేమ సంగమం ఉన్నారు కాబట్టి మీరు ఆవిర్భవించారు. లవ్ యువర్ ఫాదర్, లవ్ యువర్ మదర్. ఓకేనా? ఇది రామ్తా చెప్తున్నాను. మరి రామ్తాని ఫాలో అయ్యే వాళ్ళు, రామ్తాని ఫాలో కాదు, రామ్తా విజ్ఞానాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఇది. వారి యొక్క ప్రేమని మీరు ఆస్వాదించండి, వారి యొక్క ప్రేమని మీరు అనుసరించండి. తరువాత సహోదరులతో ప్రేమ పరిపూర్ణంగా దైవం ఉంచగలగడం అని మీ అంతరంలో సహజ అమాయకత్వం ఉండాలి. ఇది మాత్రం కరెక్ట్. సహజ అమాయకత్వం. సహజ నాలో ఎంతో మంది అంటారు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. అల్లా బక్షు సారు ఏ మాస్టర్నైనా కమ్యూనికేట్ అవ్వగలడు. ఆ మాస్టర్తో
ఆ మాస్టర్ యొక్క జ్ఞానం చెప్పగలరు. దానికి కారణం ఏంటంటే నేను వీడియో ఆన్ చేస్తాను, నేను చెప్పాలి ఈ విషయం. దానికి కారణం ఏంటంటే సహజ అమాయకత్వం. మీరు ఎప్పుడైతే సహజ అమాయకత్వంలో ఉంటారో అప్పుడు మీరు అందరినీ ఆహ్వానించారు. ఎందుకంటే నేను వీడియో ఎందుకు ఆన్ చేస్తాను? సహజ అమాయకత్వం. ఏం మాత్రం కావాలి? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మళ్ళీ. సో ఒక్కసారి హెడ్ ఫోన్ డైరెక్షన్ మార్చండి సార్, ఎందుకంటే హెడ్ ఫోన్స్ డిస్టర్బెన్స్ వస్తుంది, అంటే మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్స్ వస్తుంది. మనకు కావాల్సింది చూడండి సార్, ఓకేనా? ఇక్కడ మనకు కావాల్సింది సహజ అమాయకత్వం. సహజ అమాయకత్వంలో కనుక మీరు ఉంటే మీరు ఏ మాస్టర్తో అయినా అసెంబుల్ అవ్వగలరు. సహజ అమాయకత్వం అంటే ఉంటుంది. మాస్టర్ వీడియో ఆన్ చేయనా, వీడియో ఆఫ్ చేయనా? లేదు సార్, వీడియో ఆఫ్ చేసినా ఎలా వాయిస్ క్లారిటీగా లేదు సార్ అసలు, మరి ఎందుకో సిగ్నల్స్ అయితే బాగానే ఉన్నాయి, వాయిస్ క్లారిటీ లేదు. వీడియో ఆఫ్ చేస్తే ఎలా ఉంటుంది? కొద్దిగా కుడియడం అంతే సార్. అయ్యో, ఆఫ్ చేసే మాట్లాడండి ఈరోజు అయితే. ఓకే అండి. సో సహజ అమాయకత్వం, సహజ అమాయకత్వం అంటే ప్రతి ఒక్కరు కూడా సహజ అమాయకత్వంలో ఉండాలండి. అదే నిజమైన ప్రేమ అంటే, అదే ప్యూర్ లవ్ అంటే ఏంటి సార్? సహజ అమాయకత్వం అంటే ఎవరు ఎలా ఉన్నా, ఎవరి ప్రవర్తనలు ఎలా ఉన్నా, ఆ వ్యక్తులను కానీ ఆ వ్యక్తుల ప్రవర్తన పట్ల మీలో ఏర్పడిన ప్రభావాలు కానీ ఆ వ్యక్తుల పట్ల మీ అంతరంగంలో మీరిచ్చే తీర్పులు కానీ వాటన్నింటినీ సమూలంగా మీ అంతరంగం నుంచి బహిష్కరించగలగాలి. అంటే మీ అంతరంగం మాస్టర్స్ ఇక్కడ ఎవరు ఎలాగైనా ఉన్నారు. దానికి నేనే ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఆ విషయం గురించి. మీరు కడిగిన ముత్యంలా ఉండాలి. ఇప్పుడు నేను ఉన్నాను మాస్టర్, నేను ప్రతి ఒక్క మాస్టర్తో అసెంబుల్ అవ్వగలను, ఎందుకంటే నాలో ఆ ప్యూరిటీ ఉంది. నేను దేన్ని తీసుకోను. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇది మీరు పాటించాలి కాబట్టి నేను చెప్తున్నాను. నేను దేన్ని కూడా ఇన్నర్లో తీసుకోను. నాతో అంటారు, ఇలా ఒకసారి చాలా మంది జిమ్ చేస్తున్నారు, మార్నింగ్ చేస్తున్నారు, ఆఫ్టర్నూన్ చేస్తున్నారు, మీరు చేయండి అంటారు. నేను పట్టించు. నేను నా ఇన్నర్లో ప్యూరిటీగా ఉంటాను. ప్యూరిటీ, స్వచ్ఛత చాలా ఇంపార్టెంట్. అదే సహజ అమాయకత్వం. ఆ ప్యూరిటీ నాకు ఉంది కాబట్టి నేను ఇప్పుడు కళ్ళు మూసుకొని ఏ మాస్టర్ని అడిగినా కూడా మీకు కూడా వస్తారు. మీరు ఆ ప్యూరిటీతో ఉండండి, సహజ అమాయకత్వంలో ఉండండి. ప్రతి మాస్టర్ కూడా మీతో మాట్లాడతారు. ఈర్ష్య, ద్వేషాలు, వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, నో జడ్జిమెంట్, నో కామెంట్, నో జెలసీ, ఓన్లీ ప్యూరిటీ. ప్యూరిటీ అండి, ప్యూరిటీగా ఉండండి. మీ దగ్గరికి మాస్టర్స్ పరిగెత్తుకుంటూ వస్తారు. అదే ఇక్కడ చెప్పబడుతుంది. మీ అంతరంగం ఏ తీర్పులు లేకుండా, మీ అంతరంగం ఏ తీర్పులు లేకుండా కడిగిన ముత్యంగా ఉండాలి. కడిగిన ముత్యంలా ఉండాలి. కాబట్టి సహజ అమాయకత్వంతో ఉండగలిగితేనే తప్ప పరిపూర్ణంగా దైవంగా మీరు ఉండలేరు. సో ప్యూరిటీ ఉండండి మాట. ఈ సెషన్ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నటువంటి లేదా నా ద్వారా చెప్పాలి అని వచ్చినటువంటి మెయిన్ టాపిక్ ఏంటంటే ప్యూరిటీ. ప్యూరిటీగా ఉండండి, ప్యూర్గా ఉండండి. ఎవరి గురించి ఆలోచించండి, ఈర్ష్య ద్వేషాలు వదిలేయండి. మీరు ఎలాగైతే ఉన్నారో అలాగే ఉండండి.
ఆ ప్యూరిటీ మీకు మోక్షాన్ని సిద్ధిస్తుంది. సహోదరులతో ప్రేమ టాపిక్ వచ్చేసి. ఇక ఇప్పుడు మీ సహోదరులతో ప్రేమ విషయానికి వస్తే ఎంతో మందికి ఇప్పుడు నేను అడగను కానీ మీలో ఎంతో మందికి మీ అక్క చెల్లెళ్ళతో మీ అన్న తమ్ముళ్ళతో సమస్యలు ఉన్నాయి కదా. ఆలోచించండి. ఉంటాయి కదా. లేకుంటే హ్యాపీ, ఉండుంటే ఆలోచించండి. వాళ్ళు మీ సహోదరులు ఎలా అయ్యారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే మీ సహోదరులు మీకు సహోదరులు ఎలా అయ్యారు. ఇది మనం చెప్పుకునే ముందు ఒక్క 10 నిమిషాలు మాత్రం హ్యాపీగా శ్వాస మీద ధ్యాస చేయండి. 10 నిమిషాలు మనం చెప్పుకుందాం. హ్యాపీగా కళ్ళు ఓపెన్ చేయండి. 5, 4. సో మనం సహోదరులతో ప్రేమ మాట్లాడుతున్నాం. సార్ మాట ఒక్కసారి రీజాయిన్ కండి సార్ ఒకసారి సార్. రీజాయిన్ కండి, ఎందుకంటే ఇవాళ సౌండ్ అంత క్లారిటీగా లేదు. ఒకసారి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఎంట్రీ కండి సార్. ఓకే సార్. क्या जी? क्या वो क्या 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 कहते हैं क्या जी? क्या जनवर जी? అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ ఓకేనా సార్? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకే సార్. ఓకేనా? ఓకే అదే ఓకే.
ఓకే. అయితే మన తోబుట్టువులతో మనం ఎలాంటి ప్రేమలో ఉండాలి అంటే మాస్టర్, మరి మీ తోబుట్టువులు మీతో ఎలాంటి ప్రేమతో వచ్చారు అంటే, మీరు దైవం, సహోదరులతో ప్రేమ. అంటే మీ సహోదరులు విషయానికొస్తే ఇందాక మనం చెప్పుకున్నాం కదా! మీలో ఎంతమంది మీ అక్క చెల్లెలతో, మీ అన్న తమ్ముళ్ళతో ప్రేమ లేకుండా ఉన్నారు కదా! కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, వారు మీ సహోదరులు ఎలా అయ్యారు? వారు మీ అంటే సహోదరులు అంటే ఓన్లీ అన్నయ్య అని కాదండి. సిస్టర్స్ అయినా కూడా కావచ్చు. కేవలము మీ తల్లిదండ్రుల రక్తం పంచుకొని పుట్టడం వల్ల ఆ బాంధవ్యం ఏర్పడలేదు. మీరేమనుకుంటారంటే, కేవలం తల్లిదండ్రుల బ్లడ్ ద్వారా మనం కలిసి పుట్టాం కదా! కాబట్టి మనం సహోదరులం అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు. అది కాదండి. సహోదరులంటే సాంప్రదాయం ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తారండి. ఏ దైవం నుంచి మీరు జన్మ పుణికి పుచ్చుకున్నారు, వాళ్ళు కూడా అదే దైవం నుండి జన్మ పుణికి పుచ్చుకున్నారు. కాబట్టి మీ మధ్య ఒక బాంధవ్యం ఏర్పడింది. ఆ దివ్య భామ ఆ దివ్య బాంధవ్యమే మీ మధ్యలో ఒక సోదరుడి బంధంగా ఏర్పడింది. మీరు ఏదైతే డిజైన్ చేసుకొని వచ్చారో, వాళ్ళు కూడా అదే డిజైన్ లో వచ్చారు కాబట్టి వారు మీకు సోదరిగా జన్మ తీసుకున్నారండి. ఆ కోణం నుంచి చూస్తే మీ తల్లిదండ్రులు కూడా మీ సహోదరులుగా మీకు అందరికీ జన్మ ఇస్తున్నారు. అందుకే ఆ ప్రేమ ప్రతిరూపాలే మనందరం కూడా. అందుకే మీ సహోదరులు కూడా ఓ అద్భుతమైన ప్రత్యేకతను సంతరించుకున్న వారే. కాబట్టి మీ సోదరి, మీ సహోదరులను మీరెప్పుడూ కూడా తక్కువ అంచనా వేయొద్దండి. వారిని కూడా మీరెప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉండాలి. వారి ప్రత్యేకత వారిది. సరే వారు ప్రత్యేకంగా ఉండవచ్చు. ఓకే సార్, నా తమ్ముడు నన్ను విభేదిస్తున్నాడు. నా చెల్లి నన్ను విభేదిస్తుంది అని మీరు చెప్పొచ్చు. అది వారి ప్రత్యేకత. వారి ప్రత్యేకత వారిది. కానీ ఆ ప్రత్యేకత అనేది జన్మతహాగానే వస్తుంది. మీ ప్రత్యేకతకు, వారి ప్రత్యేకతకు ఆ వ్యత్యాసాన్ని మనం ఎప్పుడు కూడా చూడొద్దు. సో అందుకే మీ సోదరిని మీ సోదరుని మీరు ప్రేమగానే చూడండి. ఈ సహచర్యం, ఈ జీవితం మీకు అందించిన అద్భుతమైనటువంటి వరంగా భావించండి. మీ సహోదరులను మీ సహోదరులను అర్థం చేసుకోండి. వారికి ప్రేమని అందించండి. ఇది చాలా మంది చేయరండి. నేను చూశాను ప్రాక్టికల్ గా. ఓకే, తల్లికి తండ్రికి ప్రేమను ఇస్తారు కానీ సహోదరుడికి సహోదరికి చాలా మంది ప్రేమను పంచలేదు. కానీ యాజ్ ఎ రామ్తా మాస్టర్స్ గా, యాజ్ ఎ రామ్తా స్టూడెంట్స్ గా, యాజ్ ఎ రామ్స్టర్స్ గా మనం వారికి స్వేచ్ఛగా ఉండే అవకాశాన్ని ఇస్తూ అద్భుతమైనటువంటి సంకల్ప శక్తితో మనం వారికి ప్రేమని పంచాలి. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోండి అంటున్నారు రామ్తా మాస్టర్. భూతలం మీద మీరు పరిపూర్ణ దైవంగా ఉండగలిగితే ఆ దైవము మీ సహజత్వానికి సహజమైన స్వేచ్ఛా వాయువుల్ని, ఆ అపరిమిత ఆనంద స్థితిని మీకు ఇవ్వగలిగితే మీ సహోదరులకి మీ సహోదరులకి మీరు ప్రేమని పంచారు. ఇది అంతా లాస్ట్. కాబట్టి ఒకవేళ ఉండకపోవచ్చు, ఒకవేళ ఉంటే ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఉండకపోవచ్చు. మీ సహోదరుల పట్ల ఒకవేళ మీకు శత్రుత్వ భావన ఏమైనా ఉండి ఉంటే
నాకు తెలిసి రామ్తా మాస్టర్స్ ఎవరు కూడా అలా ఉంచుకోరు. ఒకవేళ నువ్వు ఏదైనా మీ సహోదరుల పట్ల, మీ సహోదరి పట్ల శత్రుత్వ భావన కనుక ఉంటే దాన్ని మీ అంతరంగంలోనికి తీసుకోకుండా వెళ్ళండి. మీ అంతరంగంలోనికి తీసుకోకుండా వెళ్ళండి. వారు మీతో పాటుగా మీ తల్లిదండ్రుల్ని ఎంచుకున్నవారు. ఒక విషయంగా చెప్పాలి అంటే వారు మీకంటే గొప్పవారు. మీరు ఎంచుకున్నారు, మిమ్మల్ని మించి వారు ఎంచుకున్నారు. అందుకే మీరు సహోదరులుగా ఉన్నారు, సహోదరుడు సహోదరిగా ఉన్నారు. కాబట్టి శత్రుత్వ భావన అనేది వద్దు అంటున్నాడు రామ్తా. రామ్తా వద్దు అని అంటున్నాడు. సహోదర భావన కానీ, సహోదరి అన్న భావన కానీ, వారిలో శత్రుత్వ భావన అనేది వద్దు. ప్రేమతోనే ఉందాం మాస్టర్, ప్రేమతోనే ఉండాలి. ఇద్దరికి కలిసి ఒక్కరిని ఎంచుకున్నాం కదా, ఇక అంతకంటే అద్భుతం ఏముంటుంది చెప్పండి. అదే పెద్ద అద్భుతం. ఓకే, రైట్. నెక్స్ట్ టాపిక్, దైవం పిల్లలు. రామ్తా ఏమంటారంటే, ఇప్పుడే ఈ శుభ ముహూర్తంలోని, ఈ శుభ తరుణంలోని మీ పవిత్రమైన వంశాంకురాలుకి మీ ప్రేమ గురించి, ఇవ్వడం గురించిన మాధుర్యం గురించి, దైవం గురించి, ఆత్మ గురించి ప్రబోధించి ఒక నూతన ఒరవడికి అంకురార్పణ చేయండి. ఇది రామ్తా మాధుర్యం. అంతా ఏమంటుంది కదా, ఇది ఒక అద్భుతమైనటువంటి క్షణం, ఇది ఒక అద్భుతమైనటువంటి సందర్భం. ఈ సందర్భంలో మనము తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నాము, సోదరి గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు మనం మన వంశాంకురాల గురించి మాట్లాడుతున్నాం. మన వంశాంకురాలకి ప్రేమ గురించి నేర్పిద్దాము. మన వంశాంకురాలకి ఇవ్వడంలో ఉన్న మాధుర్యం నేర్పిద్దాము. మన వంశాంకురాలకి అంటే మన పిల్లలకి దైవం గురించి నేర్పిద్దాము, ఆత్మ గురించి నేర్పిద్దాము. ఒక నూతన ఒరవడికి మనం స్వీకారం చేద్దాం. దైవము, పిల్లలు. ఇక ఇప్పుడు ప్రియాతి స్థిరమైన పిల్లల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సెషన్ చూస్తున్న వాళ్ళలో ఎంతమంది తల్లిదండ్రులుగా ఉన్నారు? ఒకవేళ లేకపోయినా సరే ఈ సెషన్ చూస్తున్నప్పుడు వారు తల్లిదండ్రులుగా పరివర్తన చెందుతారు. అంటే ఈ సెషన్ చూస్తున్న వారు ఎవరైతే తల్లిదండ్రులుగా లేరో వారికి వారు తల్లిదండ్రులుగా పరివర్తన చెందుతారు. సో ఇప్పుడు రామ్తామ్ అని ప్రశ్నిస్తున్నాడండి. రామ్తామ్ అంతా ఏముంటుందంట, రామ్తామ్ మాస్టర్, నేను మీకు జ్ఞానాన్ని అందించాను, నేను మీకు ప్రేమని అందించాను, నేను మీకు ప్రజ్ఞని అందించాను. కానీ నేను అందించిన ఈ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మీలో ఎంతమంది మీ పిల్లలకు బోధించారు? రామ్తా సూటిగా ప్రశ్న వేస్తున్నాడండి. నేను మీకు అందించిన జ్ఞానాన్ని, నేను మీకు అందించిన ప్రజ్ఞని, నేను మీకు అందించినటువంటి ఈ అమృతాన్ని మీరు ఎంతమంది మీ పిల్లలకు బోధించారు? కేవలం జ్ఞాన బోధన చేసి వదిలివేయకుండా ప్రతిరోజు ఆ సత్యాన్ని మీరు ప్రతిష్ఠించుకుంటూ మళ్ళీ మళ్ళీ మీ పిల్లలకి ఎంతమంది గుర్తు చేస్తున్నారు? సరే, ఇవన్నీ వదిలేసేయండి. అంతేకాకుండా
అద్భుతమైనటువంటి ఈ ఆత్మ జ్ఞానాన్ని, ఈ విద్యని నేర్చుకోమని మీ పిల్లలకి ఎంతమంది మీరు ప్రోత్సహిస్తున్నారు? అంటే మీరు మీరు ప్రశ్న వేసుకోండి. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే చెయ్యాలి అని అర్థం ఉంది, ప్రోత్సహించాలి అని అర్థం. మన పిల్లలకి మనం ఆత్మ జ్ఞానం నేర్పించాలి. మన ద్వారా జన్మ తీసుకున్న వంశాంకురాలకి ఆ జ్ఞానం నేర్పించాలి, జ్ఞానం నేర్పించాలి, అహింస నేర్పించాలి, సత్యాన్ని నేర్పించాలి. ఇంతకీ అసలు మీ పిల్లలు ఎవరు అంటారు? మీ పిల్లలు ఎవరంటారు? మీరు ఆత్మలే కాబట్టి మీకు అనేక అనేక జన్మలు పొందే అవకాశం ఉంది కాబట్టి, అంతకు ముందు జన్మలలో ఇప్పుడు మీ ద్వారా జన్మించిన పిల్లలు ఒకప్పుడు మీకు తల్లిదండ్రులుగా పుట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైతే మీరు మీ పిల్లలు అనుకుంటున్నారో ఆ పిల్లలు అందరూ కూడా మీకు తల్లిదండ్రులుగా ఉన్నారు కనుక. అందుకే ఒక్కోసారి మీ పిల్లలు వ్యవహరించే వ్యవహారాన్ని జాగ్రత్తగా గమనించండి. గమనిస్తే మీకు సందేహం వస్తుంది, ఇది నేను ఎక్కడో విన్నా అని అనిపిస్తుంది. సో మీ పిల్లలు, మీ తండ్రులు, మీ తాతలు, మీ ముత్తాతలు, మీ వంశంలోనే ఒకానొకప్పుడు మీకు జన్మనిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వారసులు మీ పిల్లలు. అందుకే రామ్తా ఏమంటారు తెలుసా ఇక్కడ? సూపర్ స్టేట్ అంటారు. నేను సుమారుగా 200 సంవత్సరాల క్రితం నిర్వహించి ఉంటే ఇప్పుడు మీ పిల్లలుగా ఉన్న పిల్లలు అప్పుడు మీ తల్లిదండ్రులుగా జ్ఞానబోధ నేర్చుకునేవారు. మరి అలాంటి జన్మ ఉండడానికి అవకాశం ఉంటే, మరి అలాంటి జన్మలో అప్పటి మీ తల్లిదండ్రులే ఇప్పటి మీ పిల్లలు. ఇప్పటి మీ పిల్లలు ఎవరో కాదండి, ఒకానొకప్పుడు మీ తల్లిదండ్రులు. ఈ కాన్షియస్ లో ఉండండి, ఈ జ్ఞానపు అవగాహనలో ఉండండి. ఇప్పటి మీ పిల్లలు ఒక ఒకానొకప్పుడు మీ తల్లిదండ్రులు. వారు అప్పుడు మీరు వారికి ఏమైతే చేశారో అదే ఇప్పుడు వారు మీకు చేసి ఉంటారు. రాంత విషయం చెప్తాడు, ఏ రకంగా వాళ్ళకు మీరు ప్రత్యక్ష నరకాన్ని చూపించారో ఆలోచించండి. అలా జరగడానికి అవకాశం ఉండవచ్చు కదా. అప్పుడు మీరు కేవలం పుచ్చుకునే వారిగా ఉంటూ ఎంతసేపు మీ తల్లిదండ్రుల నుంచి అది ఆశించే వాళ్ళుగా ఉన్నారు, కానీ ప్రేమగా పిల్లలుగా ఉన్నారు. సో మచ్. స్టాప్ చేద్దాం, ధ్యానం చేద్దాం. ఏంటంటే అది ఇప్పుడు ఎవరైతే మనకి పిల్లలుగా ఉన్నారో వారు మన తల్లిదండ్రులు. ఓకే, సో మనం వారితో ఎలా వ్యవహరించాలి, అప్పుడు మనం వారితో ఎలా వ్యవహరించాలి, ఇప్పుడు మనం వారితో ఎలా వ్యవహరించాలి. సో హ్యాపీగా కళ్ళు మూసుకున్న మాట నేను చెప్తాను ఇప్పుడు. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, బీ విత్ యువర్ బ్రెత్. ఒకటే భావన, మన పిల్లలు ఒకానొకప్పుడు మన తల్లిదండ్రులు. రైట్. అప్పుడు మనం ఆ తల్లిదండ్రులతో ఎలా వ్యవహరించామో ఇప్పుడు ఈ పిల్లలు మనతో అలా వ్యవహరిస్తారు. ఇట్స్ ఆల్సో రైట్. టూ రైట్స్ మస్ట్, టూ రైట్. ఇప్పుడు మనం ఆ రెండింటి గురించి కూడా ఆలోచించాము. ఇప్పుడు మనం హ్యాపీ కళ్ళు మూసుకొని
ఐ ఆమ్ యూనిక్, ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ ఫాదర్ మదర్ ప్రిన్సిపల్ మాస్టర్. అంటే ఇప్పుడు మనందరం కూడా ఒకానొక తండ్రిగా, మన భార్య తల్లిగా ఉంటుంది. అది కూడా మనలోని భాగమే కాబట్టి వీఆర్ ఫాదర్ మదర్ ప్రిన్సిపల్. మనం ఈ భావనతో ధ్యానంలో ఉన్నాం. ఒక్క 5 నిమిషాలు ఎక్కువ. వీఆర్ ఫాదర్ మదర్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అన్న మాట మీరు కొనసాగించారు. వీఆర్ ఫాదర్ మదర్ ప్రిన్సిపల్. జస్ట్ 5 minutes. జస్ట్ 5 minutes. వీఆర్ ఫాదర్ మదర్ ప్రిన్సిపల్. స్లోలీ ఓపెన్, స్లోలీ ఓపెన్. ఇది ఎందుకంటే ఈ రోజు మనకి మన బిడ్డలుగా జన్మ తీసుకున్నవారు కానప్పుడు మన తల్లిదండ్రులు. అందుకే ఆ భావన కోసం నేను ఈరోజు మీద చేయించాను. పిల్లల్ని వారి స్వేచ్ఛ వారికి ఇవ్వండి. ప్లస్ వారికి ఏదైతే సరైనది అయితే ఉంటుందో వారికి అది ధ్యానంలో నేర్పించండి. ప్రతి ఒక్కరూ వారి పిల్లలకి ధ్యానం నేర్పించాల్సిందే. వారికి ధ్యానంలో అడగండి. వారు ఏమంటారు ఎంత టెక్నాలజీ కోర్సెస్ నేర్చుకున్నా కూడా ధ్యానం నేర్పించండి. ధ్యానంలో వాళ్ళకి మాట చెప్పండి. లేదురా తల్లి, ఒక 10 నిమిషాలు ధ్యానం చేసి మీకు అన్ని మంచిగా జరుగుతాయి అని చెప్పండి, చేయించండి. అన్ని వారితో మంచిగానే జరుగుతాయి. సో ఈరోజు మనం మన తల్లిదండ్రులతో, మన సహోదరులతో, మన పిల్లలతో సారీ మరి. కాబట్టి మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా, మీరే నష్టాల్లో ఉన్నా, ఒక విషయం మాత్రం గమనించుకోండి మాస్టర్. మీ యొక్క పిల్లల్ని మాత్రం ఆ కష్ట నష్టాలకి అలవాటు చేయమాకండి. అంటే కొంతమంది ఏమంటారంటే, ఓకే అలవాటు చేస్తే వాళ్ళు కూడా రాటుకు వెళ్తారేమో అని అనుకుంటారు. కానీ రామ్తా ఏమంటారంటే, వద్దు. మీరు నేర్చుకోండి జ్ఞానం. అందుకే ఈ జన్మలో మీ పిల్లలు కేవలం ఆశించే వాళ్ళు కానీ, పుచ్చుకునే వాళ్ళు కానీ కొనసాగొద్దు. ప్రేమకు దివ్యత్వానికి ప్రతీకగా మీ పిల్లల్ని చూసుకోండి. వాళ్ళని ఆ రీతిగా పెంచండి. ఈ జన్మలో కానీ ముందు జన్మలో కానీ
వాళ్ళకి ప్రేమ మాధుర్యం గురించి చెప్పండి. మీరు వారికి చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి మనం ఏం చెప్పాలి తెలుసా? భగవంతుడు అంటే ఒక కఠిన శాసకుడు అని చెప్పమాకండి. వారికి రామ్‌తో ఒక మాట అంటున్నారండి. నేను చెప్పకుండా ఉండలేను. మీరు వాళ్ళకి రామ్‌తా మాట అండి. నా మాట కాదు. రామ్‌తానే చెప్తున్నారు. ఇది నా మాట కాదు. నన్ను మరి ట్రోల్ చేయమాకండి. మీరు మీ పిల్లలకి కర్మ సిద్ధాంతాన్ని నేర్పించి వాళ్ళని భయపడే వాళ్ళుగా తయారు చేయమాకండి. మీరు మీ పిల్లలకి కర్మ సిద్ధాంతాన్ని నేర్పించి వారిని భయపడేవారుగా చేర్పించమాకండి. ఇది రామ్‌తా మాట. భయపడేవాడు భగవంతుడు వాడు. వారికి మీరు సృష్టి సిద్ధాంతాన్ని నేర్పించండి. మీ పిల్లలకు మీరు సృష్టి సిద్ధాంతాన్ని నేర్పించండి. క్రియేషన్ నేర్పించండి. లా ఆఫ్ కర్మ కాదు నేర్పించాలి. లా ఆఫ్ క్రియేషన్ నేర్పించండి. నిన్ను ఎవడో శిక్షిస్తున్నాడు అని భయపెట్టమాకండి మీ పిల్లల్ని. పిల్లల్ని ఎప్పుడు భయపెట్టవద్దు. పిల్లల్ని ఎప్పుడు ప్రేమగా చూడండి. పిల్లల్ని ఎప్పుడు సృష్టించేవారుగా చూడండి. పిల్లలకి లా ఆఫ్ క్రియేషన్ నేర్పండి. పిల్లలకి లా ఆఫ్ గాడ్ నేర్పండి. లా ఆఫ్ గాడ్ అంటే ఏంటి? అహం బ్రహ్మాస్మి తత్వం అది. నేను దైవాన్ని, నా తోటివారు దైవాన్ని. అది నేర్పండి. లా ఆఫ్ క్రియేషన్ ఏంటి? నీకు ఏది కావాలనుకుంటే అది నీ శక్తిని, నీ చైతన్యాన్ని ఉపయోగించుకొని ఈ సృష్టిలో ఈ భూతాలను సృష్టించుకోవచ్చు. ఇందాక చెప్పారు కదా మాస్టర్ సార్ రామ్తా, నేను ఉన్నాను మీ వెంట అంటున్నారు. రామ్తా ఏం చెప్పాడు? నేను ఉంటాను మీతో పాటుగా. మీరు సృష్టించుకోండి, ఆలోచించుకోండి, ప్రతిదీ నేను మీ వెనక నడిపిస్తాను అంటాడు. పిల్లలకి లాభం అది రామ్తా చెప్తున్నాడు. అది ఒక విషతుల్యమైనటువంటి బోధన. హ్యాపీ సృష్టి గురించి చెప్పండి, ప్రేమ గురించి చెప్పండి. వారికి కావాల్సింది ఏంటో చెప్పు. భయపెట్టమాకండి. పిల్లల్ని ఎప్పుడు కూడా భయపెట్టవద్దు. ఇప్పుడు రామ్తా టాపిక్ ఏంటంటే మనము మన పిల్లలు. నేను అందుకు ఎన్నిసార్లు చెప్తున్నాను, పిల్లల్ని భయపెట్టద్దు. పిల్లలకి ఒకటే మాట చెప్పండి, మీరు ఏదైతే కావాలో అది సృష్టించుకునే శక్తి మీలోనే ఉంది. ధ్యానం చేయండి, అహింసా మార్గంలో ఉండండి, అందరినీ ప్రేమించండి, ఈర్ష్య ద్వేషాలు ఎవరితో పెట్టుకోమాకండి, లవ్ తో ఉండండి. పిల్లలు మీరు ప్రేమతో ఉండండి, మీకు ప్రతిదీ కూడా సాధ్యమవుతుంది అన్నటువంటి జ్ఞానాన్ని మీరు మీ పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కదా, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్. భయపెట్టద్దు. వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి. ఒక ఎగ్జామ్ ఉంది, రాస్తారు, ఫెయిల్ అయి ఒకవేళ ఫెయిల్ అవుతారు, తిట్టవద్దు, తిట్టొద్దు, విమర్శించు. వారికి పరిణితి చెందేలా మీరు గైడెన్స్ ఇవ్వండి. అదిగా తల్లి, ఈ ప్రశ్న ఇలా రాసావు, ఇలా రాయకూడదు, అలా రాయాలి అని చెప్పండి. మీరు మీ పిల్లలు అనే కాన్సెప్ట్ నేను చెప్తున్నాను. మన పిల్లలు ఎంచుకొని మన పిల్లలు మనల్ని ఎంచుకొని వచ్చారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా బిడ్డ ఎంచుకొని వచ్చింది. ఈ తండ్రి నాతో పాటు ఉంటే నేను అద్భుతంగా ఎదుగుతాను అని చెప్పి నా బిడ్డ నన్ను ఎంచుకొని వచ్చింది. అలాగే మీ పిల్లలు మిమ్మల్ని ఎంచుకొని వచ్చారు మాట. ఆ విషయం గుర్తుపెట్టుకొని మీ పిల్లలతో అలా మెలగండి. జ్ఞానం నేర్పండి, ధ్యానం నేర్పండి, హింస నేర్పండి. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా టాపిక్స్ నేర్చుకున్నాము. లవ్ నేర్చుకున్నాము, పేరెంట్స్తో లవ్ నేర్చుకున్నాము, బ్రదర్ అండ్ సిస్టర్తో లవ్ నేర్చుకున్నాము.
పిల్లలతో లవ్ నేర్చుకున్నాము. అన్ని రామ్తా మనకి నేర్పిస్తూనే ఉన్నాడు. సో అన్ని విషయాలు మనం నేర్చుకుని ఇది ప్రాక్టికల్ గా పాటించాలి. నా కోరిక ఏంటంటే నేను చెప్తున్నాను మీరు విన్నారు, వింటున్నారని కాదండి. మీరు పాటించాలి. రేపు పొద్దున్న మీ తల్లిదండ్రులు కనబడితే మీకు ఎంత గౌరవం ఉండాలంటే ఒకానొక కాంతి పుంజంగా మిమ్మల్ని ఆవిర్భవించింది వాళ్ళ దివ్య సంగమమే కదా. ఆ భావన మీలో ఉంటే తల్లిని తండ్రిని గౌరవించండి. Just వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయొచ్చు. నేను దాన్ని ఓకే అని. మీ సహోదరులు మీ కళ్ళ ముందు ఉంటారు. మీతో పాటు మీ తల్లిదండ్రుల్ని వాళ్ళు ఉంచుకున్నారు. వాళ్ళంతా సూపర్ అండి. సో మీ సహోదరుని మీ సహోదరుని మీ పిల్లలు ముఖ్యంగా నేను ఇవాళ మొత్తం చెప్పింది కూడా పిల్లల గురించే మాట్లాడాను. వారిని అద్భుతంగా వారి స్వేచ్ఛలో వారిని ఉండనివ్వండి. వారి స్వేచ్ఛని ఏ మాత్రం కూడా భగ్నం చేయమాకండి. వారికి గైడెన్స్ ఇవ్వండి. ధ్యానం చెప్పండి. వారు వినకున్నా కూడా వారు వినేటువంటి సో రియల్లీ టుడే సెషన్ ఇస్ వెరీ వెరీ ప్రాక్టికల్. చాలా చాలా అద్భుతమైనటువంటి సెషన్కి మనకి అవకాశం ఇచ్చినటువంటి సప్త ఋషి మండలి వారికి శ్రీధర్ సార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓటు యూ సార్. ఓకే సార్, సెషన్ ఎండ్ చేసుకుందాం, మళ్ళీ రేపు కలుసుకుందాం. వాయిస్ ఇవాళంతా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది సార్, ఎందుకో మరి. అవునా? ఓకే సార్. యూట్యూబ్లో చూశాను, యూట్యూబ్లో కూడా అలానే ఉంది. అవునా? ఓకే ఓకే. మ్మ్. అంటే నేను ఇందాక 70 ఒక సెషన్ చేశాను. బహుశా అది నెట్ ప్రాబ్లం కావచ్చు. ఓకే మ్మ్. రైట్. ఓకే సార్ మరి. టుమారో మళ్ళీ మనం కలుద్దాము. ఓకే సార్. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, తిరిగి మార్నింగ్ కలుసుకుందాం. సెషన్ ఎండ్ చేస్తున్నాను.